మీలో చాలా మంది జూలై మంత్లో పుట్టిన ప్లేయర్స్తో ప్లేయింగ్ 11 ప్రిపేర్ చేయమని చాలా అంటే చాలా కామెంట్స్లో అడుగుతున్నారు. సో ఈ వీడియో మీకోసమే మామ. ఈ టీంకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మన దాదా గంగూలీ సాబ్. గంగూలీ సార్కి 11K+ ODI రన్స్ ఉన్నాయి, 7K+ టెస్ట్ రన్స్ ఉన్నాయి. తనతో ఓపెనింగ్ వచ్చేది మన లెజెండరీ సునీల్ గవాస్కర్ సార్. తనకి టెస్ట్లో 10K+ రన్స్ ఉన్నాయి, 3K+ ODI రన్స్ ఉన్నాయి. బెస్ట్ ఓపెనింగ్ పేరు కదా. 1 డౌన్లో సౌత్ ఆఫ్రికా నుంచి ఫాఫ్ డు ప్లెసీ, 2 డౌన్లో ఎలెన్ బోర్డర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. తనకి టెస్ట్లో 11K రన్స్ ఉన్నాయి, ODIలో 6K రన్స్ ఉన్నాయి. ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఆడే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తెలుసు కదా. సో ఎవరి వల్ల ఆ ట్రోఫీకి నేమ్ వచ్చిందో వాళ్ళిద్దరు ఈ టీంలోనే ఉన్నారు. ఎంతకంటే మంచి టీం ఉంటుందా మామ. ఇంకా 3 డౌన్లో జాంటీ రోడ్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. జాంటీ అంటే మనకి ఫీల్డింగ్ ఒకటే గుర్తొస్తుంది, కానీ తనకి ODIలో 5000+ రన్స్ ఉన్నాయి. సో అది మాక్సిమం ఎవరికి తెలియదు. టీంకి ఫినిషింగ్ కోసం MS ధోని ఉన్నారు. మన టీంకి వికెట్ కీపర్ కూడా తానే. 7th ప్లేస్లో పాకిస్తాన్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్. స్పిన్ కోసం యూజీ చహల్ అండ్ హర్భజన్ సింగ్. పేస్ కోసం జేమ్స్ ఆండర్సన్ అండ్ ట్రెంట్ బౌల్ట్. సో ఈ టీంలో 3 గ్రేట్ కెప్టెన్స్ ఉన్నారు. 1 గంగూలీ సాబ్, 2 MS ధోని, 3 ఇమ్రాన్ ఖాన్. సో వీళ్ళ ముగ్గురులో ఈ టీంకి కెప్టెన్గా ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అండ్ టీం ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.